77వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరడం, హెలికాప్టర్ కనిపించడం లేదని బయటికి రావడం, ఆ క్షణంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ప్రార్థనలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి రావాలి, మరలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు ఒక గొప్ప నాయకుడిని త్వరగా తీసుకెళ్లిపోవడం జరిగింది. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజే హైదరాబాదులో వినాయక నిమజ్జనం, హైదరాబాదులో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం చేస్తారు, మీ అందరికి కూడా తెలుసు. ఆ నిమజ్జనం రోజు వినాయకుని విగ్రహంతో పాటు ప్రతి వెహికల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నారు. అంత గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజల మనిషి. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం, కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు అడుగు పెట్టాలనంటే లక్షలు కట్టాలి. ఇదంతా గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, ఇది చాలా గొప్ప పథకం. చాలామంది పేద విద్యార్థులను ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే శాంక్షన్స్ అయినాయి, ఆయన హయాంలోనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిందనంటే కృష్ణపట్నం పోర్టు కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనకు వచ్చాయి. చాలా పథకాలు రాజశేఖర రెడ్డి గారు 104 కానీ, 108 కానీ, పావలా వడ్డీ కానీ, అన్ని రైతులకు రుణమాఫీ కానీ అన్ని పథకాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటుంటారు భగవంతుడు కూడా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడు, చెడ్డవాళ్ళు మాత్రం భూమి మీద ఉంటారు అని. చాలా గొప్ప నాయకుడు. ఆ నాయకుడు పోతూ పోతూ ఒక కోహినూరు వజ్రాన్ని మనకి ఇచ్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళ నాన్న ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తూ పెద్ద ఎత్తున పేదలకు 33 పథకాలు పెట్టి 3 లక్షల కోట్లు పేదలకు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, ఆశయాలు కొనసాగిస్తూ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దురదృష్టం ఏంటంటే ఈవీఎంలతో మనం ఓడిపోయినాం. ఈవీఎంలతో మనల్ని ఓడించారు, మోసం చేసి ఓడించారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించాలి. అటు రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాం, ఇటు ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి పోయింది. ఏం పర్వాలేదు, రాజశేఖర రెడ్డి గారు పై నుంచి చూస్తున్నారు. ఆయన ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను.